చంద్రబాబు చిల్లర రాజకీయాల వల్లే పింఛన్ కోసం తామంతా అష్టకష్టాలు పడుతున్నామని మండిపడుతున్నారు అవ్వతాతలు. ఉదయం 6 గంటల నుంచే బ్యాంకుల వద్ద పింఛన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. తామే ఈసారి చంద్రబాబును ఇంటికి పంపుతామంటున్నారు. పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో ఎస్బీఐ బ్యాంకు వద్ద పింఛన్ కోసం పడిగాపులు కాస్తున్నారు లబ్ధిదారులు. పింఛన్ లబ్ధిదారుల కష్టాలపై మరింత సమాచారం క్రోసూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. పింఛన్ల కోసం అవ్వాతాతలు అల్లాడిపోతూ ఉన్నారు. ఇప్పుడు మనం పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో ఉన్నాం. క్రోసూరులో ఎస్బీఐ బ్యాంకు దగ్గర పూర్తిగా అవ్వాతాతలతో కిటకిటలాడుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఉదయం 7 గంటలకు వచ్చారు, కొంతమంది 8 గంటలకు వచ్చారు. ముందు వెళ్తే వెంటనే పింఛను ముందు తమకిస్తారన్న భావంతో పెద్ద ఎత్తున అవ్వాతాతలు తరలి వచ్చారు. మనతో కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు. వారిని తెలుసుకున్నాం. ఏంటి పెద్ద ఎన్ని గంటలకు వచ్చావు, ఎందుకు వచ్చావు అసలు? నేను 8ంటికి వచ్చానండి. పింఛన్ కోసం జనం అంతా ఎదురు చూస్తున్నారు. ఒకళ్ళు ఆ బ్యాంకులో అంటున్నారు, ఒకళ్ళు ఈ బ్యాంకులో అంటున్నారు. అటు ఇటు తిరగలేక వస్తున్నారు ముసలోళ్ళు. గతంలో ఎట్లా ఉంది అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఈ చంద్రబాబు చేసింది వారంటీలను తీసేయమండు. తీసేస్తే మరి గతి పట్టకేం పట్టిద్ది? అంతకుముందు ఎట్లా ఉంది వాలంటీర్లు ఉన్నప్పుడు? బ్రహ్మాండంగా లేవగొట్టి ఇచ్చారు. లేపి మనుషులను నిద్ర లేకపోయినా లేవగొట్టి ఇచ్చారు. ఇప్పుడు వ్యవస్థలు పడుతున్నారు. మీరెవరు? మా ఎర్రబైలు అండి. ఉయ్యాలని ఇస్తారని గ్యారంటీ ఏం లేదు. నిన్న వచ్చారండి. తిరగటం ఏం లేదు, పోవటం రావటం, ఇంటికి పోవటం. ఈ ఎండలపడి మళ్ళీ నడుచుకుంటూ పోవాలి ఇంటికి. ఎందుకు వచ్చింది అసలు ఈ పరిస్థితి? చంద్రబాబు నుంచే వచ్చిందండి. ఆయన లేకపోతే ఇది అంత వాలంటీర్లు తెల్లదాని లేకపోతే ఇచ్చేవాళ్ళు మాకు. ఒకళ్ళు మేము ఎక్కడికైనా పోయినా కూడా వచ్చింది దాకా ఉండి కూడా ఇచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు మరి ఇలా చేశారు మమ్మల్ని. ఏం చేయాలి మేము? అదండి సంగతి. అంతకుముందు ఉదయాన్నే 6 గంటలకల్లా వచ్చేవాళ్ళు. మేము లేకపోతే వచ్చేవాళ్ళు. రా పెద్ద రాపని పిలిచేవాళ్ళు. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయితేనే పింఛన్ కష్టాలు తీరుతాయంటున్నారు కాకినాడకు చెందిన పెన్షన్ లబ్ధిదారులు. పింఛన్ సొమ్ముల కోసం మండుటెండలో బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,80,662 పింఛన్దారులు ఉండగా వారికి 83.16 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా బ్యాంకులకు జమ చేశారు. ఆ డబ్బులు తీసుకునేందుకు లబ్ధిదారులు అనేక అవస్థలు పడుతున్నారు. పెన్షన్ కష్టాలపై మరిన్ని వివరాలు సామర్లకోట ఆంధ్ర బ్యాంకు నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు. పింఛన్ల కోసం అవ్వాతాతలు పడరానికి కష్టాలు పడుతున్నారు. ఒకవైపు మండు టెండర్లో సైతం లెక్క చేయకుండా బ్యాంకులకు వచ్చి తమ పింఛన్ కోసం గంటల తరబడి నిరీక్షించి ఆ పింఛన్ సొమ్ములు తీసుకుని వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను కాకినాడ జిల్లా సామర్లకోట ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఉన్నా. ఇక్కడ చూసినట్లయితే ఉదయం నుంచి కూడా పెన్షన్దారులు తమ పెన్షన్ సొమ్ముల కోసం వచ్చి గంటల తరబడి నిరీక్షించిన పరిస్థితి ఉంది. ఇంటి దగ్గర ఇచ్చేవారండి. పెద్ద ఆయనండి, 70 ఏళ్ళు ఉన్నాయండి. ఆయనేమో వీధి గదిలోంచి ఇంట్లోకి యువతలకి రాలేకపోతున్నారండి. పట్టుకొచ్చి ఇస్తారండి. మొన్నటిదాకా ఇచ్చారు. 2 నెలల నుంచి పెన్షనే లేదండి. ఈ నెల ఇంకా ఇంతవరకు ఏం లేదండి. చాలా ఎక్కువగా ఉన్నాయండి. అన్నిటికీ నేనే తిరగాలండి. మంచినీళ్ళు కావాల్సిన నేనే. ఎవరు లేరండి. గతంలో అయితే ఇంటికి వాలంటీర్ పట్టుకొచ్చి ఇచ్చేవారండి. 10 గంటలకు వచ్చాం. టైం ఎంత అయిందో తెలియదు. పనిలో పోయి వాళ్ళం పెన్షన్ ఇచ్చుకొని చక్కగా. ఇప్పుడు మరిగో పని అనుకున్నాం కదండి. ఏం చేస్తాం? మధ్యన ఉన్న వాళ్ళు చేస్తున్నారు. జగన్ ఏం చేయలేదు. వాళ్ళే చేస్తున్నారు. వీళ్ళ మీద చిరాకు పట్టాలని. పెన్షన్ కోసం ఎప్పుడు వచ్చారు? ఎంతసేపు వచ్చి? గంటన్నర ఎంత అవుతుందండి వచ్చి. జగన్ ఉన్నప్పుడు ఎలా ఉందమ్మా పెన్షన్? బాగా ఇచ్చారు. ఇంటికి తెచ్చిచ్చు. మనదా తెచ్చిచ్చిందండి. ఇప్పుడు మరి ఇప్పుడు ఇక్కడ కాయవలసి వస్తుంది. అలాగా కాళ్ళు నొప్పులు వచ్చేలాగా. సచివాలయంకి వెళ్ళామండి. యూనియన్ బ్యాంక్ లో పడింది అన్నారు. యూనియన్ బ్యాంక్ అయితే పడలేదు అంటున్నారు. వాళ్ళు 3 సార్లు వెళ్తే యూనియన్ బ్యాంక్ వేస్తాం, మీ డబ్బులు దేవపడి రాంబాబు అంటారు వాళ్ళు. సచివాలయంలో ఆధార్ కార్డు చూసి ఇక్కడికి వస్తే మీ డబ్బులు లేవు, పాత డబ్బులు ఉన్నాయంటారు. ఏంటి అర్థం అవుతాం. గతంలో మరి జగన్ గారు ఎక్కిన కాడ నుంచి మరి మన పని కూడా బాగానే ఉందండి. అందరికీ కూడా సౌకర్యాలు బాగానే జరిగాయండి. ఇంటికి వచ్చి ఇచ్చారండి ఇప్పుడు వరకు. కానీ ఈ నెల అండి ఇక్కడ వరకు వచ్చామండి. పొద్దున్న 7 గంటలకు వచ్చానండి. పెన్షన్ రాలేదండి. పెన్షన్ లేదన్నాడు ఈ బ్యాంకులో. మరి ఇంకే బ్యాంకుకి వెళ్ళాలో మరి తెలుస్తా లేదండి. అయ్యి బాబాయ్, నేను అత్మాన్ తిరిగాను. ఇవాళ అత్మాన్ తిరిగాను. ఇవాళ వచ్చాను. ఇప్పుడు వచ్చి ఇంకా రాయలేదు. పొద్దున్న 9 గంటలకు వచ్చాను. రాయలేదు. మోకం తిరుగుతుందని బయటకు వచ్చాను. ఇంటికి తెచ్చి లేకపోయినా తలుపులు కొట్టి ఇచ్చేవారు. ఇప్పుడు ఏదిగో పోయిన నెలలో బాగానే వచ్చారు. ఈ నెలలో బాబాయ్ జనాలు చచ్చిపోతున్నారు. జగన్ వస్తామ్మా? జగనే వస్తాడు. జగనే వస్తాడు. మనుషులు ఇలా బాధపడుతుంటే ఏం చేస్తారు? జగనే వస్తాడు. రైట్, ఇది మనం చూస్తున్నాం. అవ్వాతాతలు అయితే పెన్షన్ కోసం పడడానికి కష్టాలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆధార్ సీడింగ్ అకౌంట్ సంబంధించి సరైన స్పష్టత లేకపోవడంతో వాళ్ళు పలు బ్యాంకుల చుట్టూ తమ పెన్షన్ల కోసం తిరుగుతారు. ఒకవైపు వెంకటరమణతో కలిసి
కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, సామర్లకోట నుండి.